పదవులపై షబీర్ అలీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. డబ్బులు ఇచ్చే వాళ్లకు పార్టీ ముఖ్యులు అమ్ముడుపోతున్నారని పీసీసీ చీఫ్ను ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షబీర్ అలీపై కాంగ్రెస్ లీడర్ ఇందుప్రియ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏఐసీసీ కూడా చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. షబీర్ అలీకి నోటీసులు ఇచ్చారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు అనేది అండ్ ఇలా చేయకుండా ఉండాల్సింది అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో షబీర్ అలీ ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు ఈ విషయానికి సంబంధించి అనేది ఒక కీలకమైన అంశం. అయితే మరోవైపు పోలీస్ కేసు కూడా నమోదవుతున్నట్లుగా కనిపిస్తోంది. అండ్ అసలు షబీర్ అలీ ఏం మాట్లాడారు, ఏం కామెంట్ చేశారు ఒకసారి చూద్దాం. అండ్ తర్వాత ఏం జరగబోతోంది ఇప్పుడు అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ షబీర్ అలీ కామెంట్స్. ఏమైంది? గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా మన జనరల్ సెక్రటరీ. డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు లేదన్నా వస్తుంది వస్తుంది నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ సారీ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఎవడన్నా? నేను ఎప్పుడు పరిచయం కైలాసం చెప్పారు ఇట్లా అమ్ముడు పోయే పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం పొద్దున వస్తుంది. అందు గురించి అన్నాను, ఇంత చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఇమ్మంటే బయోడేట్ ఇచ్చాను, మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోతాను. ఎందుకన్నా పెట్టుకోమంటాను. సో షబీర్ అలీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అమ్ముడు పోయే పార్టీ తయారైంది, డబ్బులు ఇస్తే చాలు పదవులు వచ్చేస్తాయి అన్నట్లుగా మాట్లాడినటువంటి కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు ఏఐసీసీ ఓవైపు షోకాజ్ నోటీసులు ఇచ్చింది, మరోవైపు కాంగ్రెస్ లీడర్ ఇందుప్రియ పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఇలాంటి కామెంట్స్కి కంప్లైంట్ చేయొచ్చా అనేది ఒక కీలక అంశం. అయితే ఇప్పుడు షబీర్ అలీ ఏం మాట్లాడబోతున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. శ్రీధర్, షబీర్ అలీకి షోకాజ్ నోటీసులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఏం జరగబోతోంది ఇప్పుడు? అంటే గతంలో కూడా కొంతమంది నాయకులు ఇలాగే మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు పెద్దగా ఇలాంటి యాక్షన్స్ ఏమీ కనిపించలేదు. షబీర్ అలీ విషయంలో మరి ఏం జరగబోతోంది ఇప్పుడు? అండ్ ఆ ఆడియో ఎవరు లీక్ చేశారు? అంటే ఒక కార్యకర్తతో ఆయన మాట్లాడినటువంటి ఆడియోగా కనిపిస్తుంది. సో ఎవరు లీక్ చేశారు? ఇస్ దిస్ ఇంటెన్షనల్ అని చూడాలి మనం. శ్రీధర్, మరికొద్ది క్షణాల్లో శ్రీధర్ మనతో ఆడియో లీకేజ్ పైన కూడా పీసీసీ ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఆడియో ఎందుకంటే దాదాపుగా ఏడాది క్రితం దాన్ని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నందు అసలు ఎందుకు ఆడియో లీక్ చేయాల్సి వచ్చింది, ఎవరైందన్న దానిపై కూడా సమగ్రంగా కూడా విచారణ జరుపుతాము. అసలు చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ను పార్టీలో పదవులు అంటే డెఫినెట్గా కూడా పీసీసీ మీదకే వస్తుంది కాబట్టి పీసీసీ పదవులే అమ్ముకుంటాడన్న విషయం ఏదైతే ఉందో నందు దానికి సంబంధించి మాత్రం డెఫినెట్గా అది పీసీసీకి సంబంధించిన అంశము, పీసీసీ మీదనే అది ఆరోపణ కాబట్టి దానికి షోకాజ్ నోటీసు ఏఐసీసీ నుంచి కూడా షబీర్ అలీకి ఇప్పించారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులో ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన అనంతరం కూడా ఈ ఆడియో లీకేజ్ అయితే, ఎందుకంటే షబీర్ అలీతో మాట్లాడినటువంటి ఆడియో ఏదైతే ఉందో అది షబీర్ అలీ తరపున వాళ్ళైతే లీక్ చేయాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే అందులో షబీర్ అలీ వాడినటువంటి కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత చెప్పలేనటువంటి పదాలనే, డబ్బులే కాకుండా మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మాట్లాడారు కాబట్టి అవన్నీ కూడా అటువైపు నుంచి కాకుండా అవతలి వైపు ఎదురుగున్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినారో వాళ్ళు లీక్ చేశారు అన్న దానిపై కూడా పార్టీ దీనిపైన విచారణ జరపడమే కాకుండా షోకాజ్ నోటీసులకు షబీర్ అలీ ఇచ్చేటువంటి రిప్లై ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా పార్టీ ముందుకు వెళ్తుంది అని చెప్పి పీసీసీ కూడా స్పష్టం చేశారు. మరి షబీర్ అలీకి నోటీసులు అందా వెంటనే షబీర్ అలీ సైతం కూడా ప్రస్తుతం ఒకవైపు ఢిల్లీలో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో ఎప్పటి నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి షబీర్ అలీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీలో అసంతృప్తి ఉంటుంది, మాట్లాడుతుంటారు. కానీ బాహాటంగా బహిరంగంగా మహిళలను కించపరుస్తూ మరొకవైపు డబ్బులకు అమ్ముకుంటున్నారన్న విషయం ఏదైతే ఉందో అది ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ ఇలా మాట్లాడడం, కార్యకర్తల వద్ద ప్రస్తావించడం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పి కూడా గాంధీ భవన్ వర్గాలు ఒకవైపు చెప్తుంటేనందు, మరొక పక్క ఇదే విషయం మీద మీడియా చిట్చాట్లో కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రియాక్ట్ అయ్యారు. తను 40 ఏళ్ల రాజకీయ
జీవితంలో ఎక్కడ కూడా మచ్చలేదు, డబ్బుల అవసరం కూడా తనకు లేదు, అలాంటి వ్యక్తిని కాదని చెప్తూనే మహిళల పట్ల షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నాం, దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా మహిళల పట్ల అలా ప్రవర్తించదు, ఆ వ్యాఖ్యలు కూడా అలా అగౌరవపరిచే విధంగా ఉన్నాయని చెప్తూనే షబ్బీర్ అలీ మాట్లాడినటువంటి ఆడియో ఏడాది క్రితందే అని చెప్పి పీసీసీ చెప్పినప్పటికీ ఆయన తీసుకొచ్చినటువంటి, ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించి అటు షబ్బీర్ అలీకి సంబంధించి కామారెడ్డిలో ఇద్దరి మధ్యలో కూడా అటు చాలా విభేదాలను ఎంతవరకు అంటే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం, అటు క్రమశిక్షణ కమిటీకి హాజరు కావడం, మరొక పక్క ఒకరిపై ఒకరు కూడా అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు కాకుండా రెండు గ్రూపులుగా అక్కడ విడిపోయి కూడా చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా పీసీసీ ఫోకస్ పెట్టింది. అసలు షబ్బీర్ అలీ చెప్తేనే ఒకవైపు చంద్రశేఖర్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకున్నాం కాబట్టి అప్పుడు ఎందుకు పార్టీలో జాయిన్ చేశారు, ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ జాయిన్ అయ్యారు, రేవంత్ రెడ్డి వచ్చారు, అటువంటి ఆయన శిష్యుడిగానే జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో విభేదాలు ఏమొచ్చినాయో తమకు తెలియదు కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించి కూడా లోతైనటువంటి విచారణ జరగడం కాకుండా నోటీసులు షోకాజ్ నోటీసులకు సంబంధించినటువంటి అంశంలో అటు షబ్బీర్ అలీ డెఫినెట్గా కూడా దానికి సమాధానం చెప్పాలి. ఏసీసీ దీని మీద సీరియస్గా ఉందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మొత్తం మీద గత కొద్ది రోజులుగా చూస్తున్నాం షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి, అటు క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన దాంట్లో కూడా ఇద్దరికి అటు చంద్రశేఖర్ రెడ్డికి షబ్బీర్ అలీ మీద చేసినటువంటి దాని మీద నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం కూడా అటు వాళ్ళు ఒకటే షబ్బీర్ అలీ అక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్నారంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకో పక్క అటు షబ్బీర్ అలీ చేసిన పట్ల మహిళల పట్ల కూడా చంద్రశేఖర్ రెడ్డి వర్గం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఈ సిచ్యువేషన్లో ఏఐసీసీ ఎంటర్ అవ్వడం, పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏదైతే ఉందో డెఫినెట్గా పార్టీలో షబ్బీర్ అలీ పైన మరి ఏదన్నా వేటు వేస్తారా, లేకపోతే షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చిన అనంతరం కూడా ఏదైనా చర్యలు తీసుకుంటారా అన్నది కూడా వేచి చూడాలి. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంతమందికే, కొన్ని వర్గాలకి సంబంధించినటువంటి అంశంలో క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుంది, మిగతా వాళ్ళకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ పెద్దగా కూడా దాన్ని ప్రభావం చూపట్లేదు ఎందుకున్నట్టన్న క్వశ్చన్లకు కూడా మహేష్ కుమార్ గౌడ్ దానికి రిప్లై ఇస్తూ కూడా డెఫినెట్గా క్రమశిక్షణ కమిటీ ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది, షబ్బీర్ అలీ వ్యాఖ్యలపైన కూడా తాను కూడా ఏమిస్తారని రిప్లై సంబంధించినటువంటి అంశంలో కూడా అన్ని రిప్లై ఇవ్వాలి. షోకాజ్ నోటీసులు రిప్లై ఇచ్చిన అనంతరం కూడా మరొక్కసారి మాట్లాడతాననే విధంగా కూడా మీడియా చిట్చాట్లో పేర్కొన్నారు. నందు యా, అండ్ పోలీస్ కేసు పరిస్థితి ఏంటి? షబ్బీర్ అలీ మీద ఇప్పుడు కేసు నమోదైంది ఈ కామెంట్స్ నేపథ్యంలో అంటూ తెలుస్తుంది. అంటే ఈ కేసు ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా ఒకవైపు మహిళలకు సంబంధించినటువంటి అంశంలో షబ్బీర్ అలీ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది, అది డెఫినెట్గా ప్రతిపక్షాలు యూజ్ చేసుకుంటాయి. సొంత పార్టీలో కూడా నేతలు అమ్మాయిలకు సంబంధించి, ఎందుకంటే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కొంత కించపరుస్తూ మాట్లాడడం, చాలా చులకన చేస్తూ మాట్లాడడం కాబట్టి దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రశేఖర్ రెడ్డి వర్గం అని చెప్పొచ్చు. వారికి సంబంధించి కూడా దీనిపైన కూడా పార్టీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది, అది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా సరికాదు అంటూ కూడా పార్టీలో పరువు ఇప్పటికే కూడా షబ్బీర్ అలీ వ్యాఖ్యలను కూడా ఖండిస్తూ వస్తున్నారు. పీసీసీ సైతం కూడా ఖండించారు. కాబట్టి డెఫినెట్గా ఆ కేసుకు సంబంధించి కానివ్వండి, కేసు ముందు పోయి కంప్లైంట్ ఇస్తారా, కంప్లైంట్కు సంబంధించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి రికార్డింగ్, షబ్బీర్ అలీ మాటలు మాట్లాడినటువంటి రికార్డింగ్ కూడా ఉంది కాబట్టి ఆ కేసును కూడా షబ్బీర్ అలీ